ఒకవైపు మరి కాసేపట్లోనే ప్రధాని విశాఖ రానున్నటువంటి నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరాహార దీక్ష కొనసాగుతోంది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి నిరాహార దీక్ష ఈరోజు కూడా కొనసాగుతోంది. ఈరోజు రాత్రి 8 గంటల వరకు కొనసాగబోతోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష కార్యక్రమం కొనసాగుతోంది. ప్రధాని పర్యటన ఖరారైన తర్వాత 3 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణ ప్రకటించినటువంటి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వరుస నిరసనలు కొనసాగిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు పోరాట కమిటీ నేతలు ఉన్నారు. సార్, ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి? మీరు అపాయింట్మెంట్ అడిగారు, ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. ఏ విధంగా చూడండి? మేము ప్రైమ్ మినిస్టర్ గారికి ఇప్పుడే స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కుని ఎన్డీఏ కూటమి అధికారం ఇవ్వండి. 2023 ఎన్నికల్లో మీకు శైలిలో విలీనం చేస్తాం, దీనికి సొంత గనులు కేటాయిస్తామని చెప్పారు. ఈ 2 ప్రకటనలు ఈరోజు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో నుండి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది ఎన్డీఏ కూటమి అనేది. ఈ బీజేపీ ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి చేసేటువంటి ప్రయత్నాలు ప్రైవేటీకరణ చేయాలి, మూసేస్తామన్న దానికి పోరాడుతున్నాం. గత 3 రోజుల నుంచి కూడా వాళ్ళు ప్రకటన చేస్తున్నారు బీజేపీ, అలాగే జనసేన, మన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ఆదుకుంటున్నాం, దీన్ని పరిరక్షిస్తున్నాం, దీనికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, దీనికి కావాల్సినటువంటి గనులు కేటాయిస్తామని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు. ప్రకటన ఈరోజు చేయకపోతే మటుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా కార్మిక వర్గం మరింత ఉద్యమం పెద్ద ఎత్తున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్తున్నారు, కానీ ఆ ప్రకటన ప్రధానితో చేయించే విధంగా ఒత్తిడి తీసుకురావాలంటే మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ జరగటం లేదు. ఏ విధంగా చూడాలి? ఒకవేళ ఈరోజు ప్రధాని మాట్లాడకపోతే మీరు ఏం చేయబోతున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి సెయిల్లో కలుపుతున్నట్టుగా మోడీ గారు ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో స్థానిక ఎమ్మెల్యే గారిని 95,000 మెజార్టీతో గెలిపించారు. విశాఖపట్నం ఎంపీ గారిని 5 లక్షల మెజార్టీతో గెలిపించారు. స్టీల్ ప్లాంట్ని నేను చూస్తాను, దీనికోసం నేను కాపాడుతాం, మా ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించడానికి ముఖ్యమంత్రి గారు రోజు కోరారు. అది మేము నెరవేర్చాం. మీరు ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలుపుతున్న ప్రకటన చేయాలి, దీనికి సొంత గనులు కేటాయించాలి, 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద ఆధారపడిన 1,00,000 కుటుంబాలు కానీ 5 కోట్ల మంది ఆంధ్రులు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం చేయబోతున్నారు అన్నది ఈరోజు సభలో ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అది సానుకూలంగా ప్రకటన రావాలనేది చూస్తూ ఉన్నాం. ఒకవేళ సానుకూలంగా రాకపోతే పర్యవసానాలు అనేది ప్రజలు నిర్ణయం చేస్తారు. మీరు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి పాత్ర పోషించాలి? ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి? ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంటు ఎన్నికల ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. ఇక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటన చేశారు. స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఎన్డీఏ కూటమి చెప్పింది. కాబట్టి ఈరోజు 6 నెలలు అయింది కూటమి వచ్చి, కానీ స్టీల్ ప్లాంట్ ఎటువంటి కూడా చేయలేదు. గత 4 సంవత్సరాలుగా మేము పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. ఈ పోరాటాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. 3 సార్లు మరి విశాఖపట్నం వచ్చిన 3వసారి వస్తున్నారు ప్రధానమంత్రి గారు. ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా మోడీ గారు ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తాం, దీని సేల్లో విలీనం చేస్తాం, దీని మైన్స్ కేటాయిస్తాం, కార్మికుల జీతాల బకాయిలు చెల్లిస్తామని చెప్పి ప్రకటన చేయించాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఒకవేళ సానుకూల ప్రకటన రాకపోతే ఏం చేయబోతున్నారు? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి గొప్పలు చెబుతున్నటువంటి బీజేపీ పాలకులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల, తెలుగువారి పట్ల ఆంక్షలు విధించి వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉద్దేశపూర్వకంగా ఆంధ్రుల్ని నట్టేట ముంచే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చారు, ఎన్నికల ముందు మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకోకపోతే ఆ దిశగా వెళతారా? విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి, సెయిల్లో విలీనం చేయాలి. ఉద్యోగుల వేతనాలు మీరు వచ్చిన తర్వాత 6 నెలల నుంచి కూడా అధోగతి పాలైపోయి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని అంటే ఈ పరిశ్రమ పట్ల ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది. ప్రధాని వస్తున్న సందర్భంలో మీరు ప్రకటన చేయించాలి. ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి. లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మీ సంగతి తేలుస్తారు, డెఫినెట్గా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు కూడా మీ డిమాండ్స్కి సంబంధించి కానీ లేకపోతే మీ పోరాటానికి సంబంధించి కానీ స్పందించలేనటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలి? గాజువాక ఎమ్మెల్యే కానీ వైజాగ్ ఎంపీ కానీ ఏమాత్రం స్పందించడం లేదు. వారి తీరుని ఏ విధంగా
ఇదే ఎలక్షన్ ముందు స్టీల్ ప్లాంట్ పోరాటంలో వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే టెంట్ దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు కానీ, భరత్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి స్పందించారు. ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజకీయ పార్టీల మీద ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇదే అంశంతో అధికారంలోకి వచ్చి మా కూటమి ప్రభుత్వానికి ఓటేయండి, మేము ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ రక్షించడం మాట దేవుడు, జీతాలు వచ్చే పరిస్థితి లేదు, పని చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఈవేళ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 3 సార్లు ఈ విశాఖపట్నం రావడం జరిగింది. మరి ఈ రోజైనా సరే కనీసం కూటమి నేతలంతా కూడా మరి ఆయనకి చెప్పి, ఎందుకంటే కూటమి నేతలు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహకారంతోనే కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఆయనకి చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకుంటున్నామని చెప్తేతో పాటు మైండ్స్ కేటాయించాలని ఉక్కు పోరాట కమిటీ సభ్యుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద విశాఖ వచ్చేటువంటి ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానిని ఒప్పించి స్టీల్ ప్లాంట్ను పెట్టుబడుల ఉపసంహరణ నుంచి తప్పిస్తున్నాం అనే ప్రకటన ఆయనతో పాటు చేయించాలి. జైల్లో విలీనం చేస్తున్నాం అనే ప్రకటన కూడా ప్రధాని చేస్తేనే తామంతా హర్షిస్తామని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి వీరంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.